అందరికీ ఒక కాలం వస్తుంది. నీకు నాకు భూప్రపంచం మీద ఉన్న వాళ్ళందరికీ ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఏం జరుగుతుందో చెప్పనా? చదువు తల్లి. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. అమ్మా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తామంట మనం? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాం? సమాధుల్లో మనం లేం కదా. సమాధుల్లో మన బాడీ లేక మన శరీరం. ఇప్పుడు నా పితరులు చనిపోయారు, అలాగని మీ పితరులు చనిపోయారు. వారు ఎక్కడ చనిపోయారు, వారిని ఎక్కడ ఖననం చేసాం వెళ్ళి వెతికితే దొరుకుతారు మనకే? ఎరిమేగా దొరుకుతారా? దొరకరు. ఇప్పుడు మా పితరులను పాతి పెట్టిన చోట వెళ్ళి తవ్వితే దొరుకుతారా మనకే? దొరకరు. ఎందుకంటే వాళ్ళు ఎలా అయిపోయారు? మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను మారిపోయారు. మరి యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తే ఆ శబ్దం వినంట ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో, వింటున్నారా, అక్కడి నుంచి లెగుస్తారంట. అంటే అప్పటి వరకు మన బాడీని, మన శరీరాన్ని భద్రం చేసింది ఎవరు? అదే, ఇది మీరు ఆలోచించాలి, బుర్ర పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు చాలామందికి నిర్లక్ష్యంగా, అసలు చాలామందికి అక్కర్లేనట్టుగా, చాలామందికి అవసరం లేనట్టుగా, చాలామంది చాలా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. సర్లే, వాళ్ళు బ్రతికితే బ్రతకని, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో వాళ్ళ పరిస్థితి ఏమవునో వాక్యం చెప్పింది. మనం అలా ఉండకూడదు అంటున్నాను నేను. ఒక కాలం, నువ్వు ఒక చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు నీకు అవసరం లేదనుకుంటే, నీకు వద్దనుకుంటే, అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరు. ఎవరికి యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదంటే, ఎవరిని నాకు అవసరం లేదు నేను అనుకున్నప్పుడు, నేను సమాధిలోనికి వెళ్ళని వాడిని అయితే నాకు ప్రభు అవసరం లేదు. మీకు అర్థమైంది ఈ మాట? నేను సమాధిలోనికి వెళ్ళలేని వాడిని అయితే, నన్ను సమాధిలో పెట్టరైతే, నేను చావని వాడిని అయితే నాకు అక్కర్లే. కానీ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కడికి మరణము తప్పదు. మరణం తప్పదు. ప్రతి ఒక్కడికి మరణం వస్తుంది. కానీ ఆ మరణించిన తర్వాత లేపేది మాత్రం ప్రభువే.